చిత్తూరు జిల్లా పలమనేరులో విధులు నిర్వహించే పోలీసుల కోసం వారికి నివాస గృహాలు నిర్మించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలన చెత్త చెదరం వేయడానికి ఈ క్వార్టర్స్ ను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు ఈ క్వార్టర్స్ ను వినియోగించుకోనందువల్ల మున్సిపల్ అధికారులు ఇలా చేస్తున్నారా లేక మున్సిపల్ అధికారులే ఈ విధంగా చెత్త చెదరం వేస్తున్నారని పోలీసులు వినియోగించడం లేదా, ఏది ఏమైనప్పటికీ కోట్లాది రూపాయలు వృధా అవుతున్నది కదా అని దీనికి బాధ్యత వహించేది ఎవరు అని చుట్టుపక్కల వారు ప్రశ్నించుకుంటున్నారు. ఈ పోలీస్ క్వార్టర్స్ కు ఎదురుగానే చిన్న పిల్లల బడులు ఉన్నాయి. అంతేకాకుండా క్వార్టర్స్ పక్కనే డిఎస్పీ కార్యాలయం కూడా ఉన్నది. మున్సిపాలిటీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే తీరుపై అర్థం కావడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించండి. ఎస్పీ కార్యాలయం పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను బాగు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. నమస్తే, మనం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ప్రస్తుతం డిఎస్పీ ఆఫీస్ పక్కన గల పోలీస్ క్వార్టర్స్లో ఉన్నాము. ఇక్కడైతే పోలీస్ క్వార్టర్స్లో ప్రస్తుతానికి ఇక్కడ ఏమైతే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వేస్తున్నారో అందరూ చూస్తున్నాము. అయినా కానీ ఈ తప్పిదం పోలీసు వల్ల జరిగిందా, మున్సిపాలిటీ అధికారుల వల్ల జరిగిందా మనకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ పోలీసుల గురించి ఇంతకుముందు విధులు నిర్వహించే పోలీసుల కోసం క్వార్టర్స్ నిర్మించారు. అయినా కానీ అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అందువలన పోలీసులు రావడం మానేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న మున్సిపల్ అధికారులు చెత్త వేయడానికి చూడండి, మనం చూసినట్లయితే ఈ పక్క చెత్త మరియు మేకలు మొత్తం ఉన్నాయి. ఇదే విధంగా ఆపోజిట్లో స్కూల్ అయితే బాగా కనబడుతూ ఉంది. దీని పక్కలోనే డిఎస్పీ కార్యాలయం కూడా ఉన్నది. అయినా కానీ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో స్థానికులు చాలా దిగ్భ్రాంతి చెందుతున్నారు. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ చెత్తను ఇక్కడ బయట ఏవైతే ఇళ్ల దగ్గర నుంచి చెత్త సేకరించి మరి ఇక్కడ డంపింగ్ చేసి తర్వాత ఇక్కడి నుంచి బయట తరలిస్తున్నారు. ఈ విషయం పైన మున్సిపల్ అధికారులు గమనిస్తున్నారా లేదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? కోట్లాది రూపాయలు చూసినైతే క్వార్టర్స్ బాగానే ఉన్నప్పటికీ అయినా కానీ ఒకప్పట్లో బాగున్నాయి, ప్రస్తుతానికైతే శిథిలావస్థ చేరినాయి. కానీ ఇలాంటి దానివల్ల మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై స్థానిక మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఫోన్ అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడైనా స్పందించి ఈ పోలీస్ క్వార్టర్స్ను ఒకవేళ వినియోగించకపోయిన పక్షంలో శుభ్రత చేసైనా పెట్టాలని పలువురు కోరుతున్నారు.